సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మనం ట్రూక్ ఇయర్ బడ్స్, బ్లూటూత్ ఇయర్ బడ్స్ అనేవి పర్చేస్ అయితే చేసామన్నమాట. ఈరోజు అయితే డెలివరీ అయితే వచ్చేసింది. ఓకేనా, ఇది మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇక్కడ చూడొచ్చు, ఈ బాక్స్ పైన మనకు పవర్ ఆఫ్ ట్రూ బీట్స్ అని, ఓకేనా, సౌండ్ క్వాలిటీ అయినా బాగుంటుందని ఈ బాక్స్ పైన మెన్షన్ అయితే చేశారన్నమాట. ఓకేనా, ఇదైతే మనం ఇప్పుడు ఒక చేతితో అయితే నేను ఫోన్ పట్టుకున్నాను, వీడియో తీస్తున్నాను. అలాగే ఇంకో చేతితో మనం ఈ ప్యాకేజింగ్ అయితే మొత్తం రిమూవ్ చేస్తున్నాం అనమాట. కొంచెం లెంత్ వీడియో ఉంటుంది. లెంత్ అంటే మరీ లెంత్ ఉండదు, కొంచెం తక్కువనే ఉంటుంది. ఓకేనా, ఇది ఒక్క చేతితో తిప్పుతున్నా, చూడండి. ఇదైతే మొత్తం బాక్స్ లో అయితే ఓపెన్ చేసాం. ఇందులో మనకు పేపర్స్ ఏమి ఉన్నాయి. ఇందులో మనకు యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది. ఓకేనా, ఇది యూజర్ మాన్యువల్. ఇది ఉల్టా అనిపిస్తుంది, ఇక్కడ సైడ్ పట్టుకోవాలి. ఓకేనా, వచ్చేస్తుంది కదా, ఇది యూజర్ మాన్యువల్. ఇవి ఎట్లా ఆన్ చేసుకోవాలి, ఏం కథ అనేది మొత్తం ఇందులోనే ఉంటుంది. అది చూసుకోవాలన్నమాట. ఈ వారంటీ కార్డు కూడా ఇచ్చింది మనకు ట్రూక్ కంపెనీ వాడు. ఇక్కడ చూడవచ్చు, ఈ 5 రేటింగ్ అని చెప్తుంది, కానీ ఇది ఎంత రేటింగ్ ఉంటుందో మనకు తెలియదు. ఓకేనా, 4 రేటింగ్ అవుతుంది. 5 ఇచ్చింది, మనకు 4 అవుతుంది అందులో. అందుకోసం అనేది తీసుకున్నాం. ఇది ప్లాస్టిక్ దాంట్లో మనకు ఈ విధంగా మొత్తం ఒత్తేసి ఇచ్చింది అనమాట. ఓకేనా, ఇలా పెట్టేసి కవర్ మొత్తం ప్యాక్ చేసి ఇచ్చింది. ఈ కవర్ కూడా పక్కలోనే ఉంది, ఇట్లా చింపుతా వీక్తా. ఈ వెనుక గమ్ పెట్టినట్టు గట్టి ఉంది ఇది. ఇక్కడైతే వెళ్ళింది మనకు ప్లాస్టిక్ దాంట్లో నుంచి. ఓకేనా, ఈ కవర్ చింపితే మనకు లోపల ఛార్జింగ్ అనేది డబ్బా ఉంటుంది అనమాట, బాక్స్. ఆ ఛార్జింగ్ బాక్స్ అనేది మనం తీసుకొని ఈ గమ్ముతో పెట్టినటువంటి కవర్కు వెళ్తలేదు అక్కడ. అంత మొత్తానికి అయితే తీసేసిన. మీరు చూస్తారు కదా, ఇది మనకు బాక్స్ అన్నమాట. ఆ ఇయర్ బడ్స్ ఛార్జింగ్ అయినా పెట్టుకోవడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. ఇది USB-C ఛార్జింగ్ పోర్ట్ సైడ్ అయితే మనకు ఈ ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అనమాట ఈ బాక్స్లకు. అంటే ఇక దీనిపైన పేజ్ చూడవచ్చు, ట్రూక్ అని. ఈ డిజైన్ అనేది కొత్తగా ఉందన్నమాట ఇది. ఓకేనా, ఛార్జింగ్ సంబంధించి. అలాగే ముంగట 2 తెల్లగా ఉన్నాయి చూడండి, అవి అందులో మనకు లైటింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అందులో. ఇప్పుడైతే మనం మెయిన్ పార్ట్ అయితే తీసేద్దాం. ఇయర్ బడ్స్ లెఫ్ట్ కు రైట్ ఇవి కూడా గట్టిగా ప్రెస్సింగ్ అయితే చేసి అందులో పెట్టేసింది. అయితే మంచిగా మెల్ల అయితే తీద్దాం. కింద పడితే మళ్ళీ బొక్క పడితే 1000 రూపాయలు. వీడియో వస్తలేదు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు వస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, ముంగట రబ్బర్ అవుతుంది. ఓకేనా, కరెక్ట్ గా టైట్ గా చెవులో పట్టుకోనికి. అలాగే దుమ్ముతో పోదు. ఓకేనా, మంచిగా ఉంది. ఈ దీనిపైన అయితే ట్రూక్ అనే కంపెనీ పేరు ఇచ్చిండు. అలాగే 2 మైక్లు అయితే ఇచ్చిండు. ఓకే, 2 మైక్లు ఇచ్చిండు. అలాగే దాని పేరు కూడా ఇచ్చాను అనమాట. ఇది ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టికే. కొంచెం గట్టిగా ఉంది ప్లాస్టిక్. అలాగే నీట్ గా అవుతున్నాయి. ఇప్పుడు కొత్తది కాబట్టి నీట్ గానే ఉంటుంది. ఓకేనా, చూడొచ్చు, దీని LED లైటింగ్ వచ్చి వెరైటీ ఉంది అనమాట. డిజైన్ చక్కగా మెరుస్తాయి అందులో. గ్రీన్ లైట్, బ్లూ లైట్ అయితే మెరుస్తాయి అందులో. మంచిగా ఉంది, గట్టిగా ఉంది. లైట్ వెయిట్ అవుతుంది అనమాట. లైట్ వెయిట్ ఉంటేనే ఏం కాదు, లేకపోతే బరువు ఉంటే చెవులన్నీ లూజ్ అయిపోతాయి. ఇవి 4 రబ్బర్లు అయితే ఇచ్చిండు. ముంగట 2 ఖరాబ్ అయితే 2 పెట్టుకోవచ్చు. మళ్ళీ మొత్తం 4 ఇచ్చిండు, 4 పెట్టుకోవచ్చు. ఇది చిన్నగా ఫీట్ పోతుండదు. ఇది ఒక 10 ఇంచులు అట్లా 5 ఇంచులు ఉంటుంది. ఈ వైర్ అనేది C పోర్ట్ నుంచి మనకి USB నుంచి ఛార్జింగ్ గడ్డకైతే మనం కనెక్షన్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇవైతే మొత్తం సామాన్ అంతా ఇప్పుడు బాక్స్ లో అయితే వచ్చింది అనమాట. ఆ చిన్న బాక్స్ లో ఈ మొత్తం సామానాన్ని పెట్టేసి మనకి ఇచ్చేసిండు ఫ్లిప్కార్ట్ వాడు. ఓకేనా, ఇవైతే మొత్తం మెటీరియల్స్ బాక్స్ లో నుంచి అయితే మనం తీసేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం ఆన్ చేసేద్దాం. అలాగే ఇందులో పెట్టేయాలి. ఇందులో పెడితే మనం ఛార్జింగ్ అయితే అనమాట. అది మనం కీబోర్డ్ తోటి మనం ఛార్జింగ్ అయినా పెట్టుకోవాలి ఇందులో. ఓకేనా, ఈ ఛార్జింగ్ డబ్బాలో. ఓకేనా, మన ఛార్జర్ ఉంటుంది కదా, ఛార్జర్ కు USB కేబుల్ కనెక్ట్ చేసేసి ఛార్జింగ్ C పోర్ట్ ఏమో అందులో దీనికి కనెక్షన్ ఇచ్చేస్తే ఈ ఛార్జింగ్ అయితేనే ఉంటుంది. ఒక గంట సేపు ఛార్జింగ్ అయితే మనకు మస్తు అయిపోతుంది. ఒక 2 రోజుల దాకా వస్తాయి మనకు ఈ ఇయర్ బడ్స్ అనేవి. ఓకేనా, ఇప్పుడు చూస్తారు, ఇట్లా 2 పెట్టంగానే ఈ డబ్బాలో మనకు గ్రీన్ లైట్ వస్తుంది. ఈ డబ్బాని ఇట్లా కలర్ తో చూసి మనకు ఐరన్ మ్యాన్ తలకాయ అనిపిస్తుంది అన్నమాట. సేమ్ అట్లనే ఉంటుంది ఐరన్ మ్యాన్ కూడా. సేమ్ అదే మోడల్ లో మనకు ఈ డిజైన్ అనేది ట్రూక్ నుంచి ఏర్పాటైతే చేశారు. మంచిగా ఉంది లైటింగ్ బీటింగ్ అంతా. చీకట్లో కూడా మనకు మంచిగా కనిపిస్తుంది ఏర్పాటు చేయడానికి.
ఓకేనా. ఇక్కడ చూడొచ్చు గ్రీన్ బ్లూ లైట్ రెండు వస్తున్నాయి ఇందులో. ఓకేనా. అయితే ఛార్జింగ్ ఇస్తున్నట్టు ఇప్పుడు వీళ్ళకించి బయటకు తీస్తే మనకు బ్లూటూత్ కనెక్ట్ చేయడానికి పేరింగ్ అడుగుతుంది అనమాట. ఓకేనా. మనం ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసేసుకొని వీటి డైరెక్ట్ ఇందులో నుంచి తీసేస్తే డైరెక్ట్గా పేరింగ్ అయితే అయిపోతుంది. డైరెక్ట్గా మనం పాటలు వినొచ్చు, అలాగే గేమ్స్ కూడా ఆడొచ్చు. ఓకేనా. ఇందులో నుంచి అయితే బయటకు అయితే తీస్తుంది ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు మనం ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్కి అయితే మనం కనెక్ట్ అయితే చేసేద్దాం. ఓకేనా. సో ముందు ఐఫోన్లో అయితే ఓపెన్ చేసేసుకొని బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. ఓకేనా. బ్లూటూత్ ఆన్ చేసేసుకొని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మనకు ఇవన్నీ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ కింద మనకు ట్రూక్ బడ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే తిరిగి కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇక మనం పాటలు వినొచ్చు మంచిగా ఆరామ్సే, అలాగే గేమ్స్ కూడా ఆడొచ్చు. ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో సెలెక్ట్ చేయండి. అలాగే ఇవి కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్‌లో ఉంది ట్రూక్ ఇయర్ బడ్స్ అని, పర్చేజ్ అయితే చేయండి. సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఫ్రెండ్స్, బాయ్.